మళ్ళీ విడాకులు వస్తే సైకోలాగా అలా ఆనందపడతావేంట్రా? భరణంలో సగం ఆస్తి పోయినా బాధపడవేంట్రా? నీ జీవితాంతం నీ సగం సంపాదన నీది కాదు అంటే చెల్లించవేమిట్రా? మీ ఇద్దరికి డైవర్స్ కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటి నుంచి మీ ఇద్దరికి ఏ సంబంధము లేదు. భరణం కింద నీ ఆస్తిలో సగ భాగం ఆమెకు చెందుతుంది. సూపర్ సార్, మీరు సూపర్ సార్. కన్నింగాయ లేదా తిక్కనా కొడక సంగతి చెప్తా. అంతేకాదు ఇక మీద నీ జీతంలో సగ భాగం కూడా ఆమెకే చెందుతుంది. దేవుడయ్యా, మీరు దేవుడయ్యా. సైకోగా లాగున్నాడు వీడు. రేయ్, నీకు ఆకులో ఒక్క సున్నం పట్టించి కిల్లు ఇవ్వడం లేదురా. నీకు విడాకులు మంజూరైనాయి. తెలుసయ్యా, నాకు తెలుసు. మీరు నాకు విడాకులు మంజూరు చేసిన దేవుడయ్యా. మీకు నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటానయ్యా. రేయ్, విడాకుల దెబ్బకు నీ బేజా షేక్ అయిందేమ్రా? అంత రివర్స్ గా చేస్తున్నావేంట్రా? బాధపడాల్సిన చోట సంతోషపడుతున్నావేంట్రా? లేదు లేదు, నా బుర్రకి బాగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే నా బుర్రకు పట్టిన మొబ్బంతో తొలిపోయింది. క్లౌడ్స్ ఆర్ గాన్. ఇప్పుడే నాకు చాలా బ్రైట్ గా ఉంది. ఇప్పుడు నాకు మిమ్మల్ని చూసినా చాలా అందం కనపడుతున్నా సార్. విడాకులు వస్తే సైకోలాగా అలా ఆనందపడతావేంట్రా? సగం ఆస్తి పోయినా బాధపడవేంట్రా? నీ జీవితాంతం నీ సగం సంపాదన నీది కాదు అంటే చెల్లించవేమిట్రా? ప్రతి దానికి ఆ స్మైల్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నాటకాలలో నారదునిలాగా నోరు తెరిచి నా ప్రశ్నలకు జవాబు చెప్తావా లేదా? లేకపోతే తీసుకొని పళ్ళని రాలగొడతా. నీ విడాకులు క్యాన్సిల్ చేసేస్తా. అంత పని మాత్రం చేయకండి ప్రభు, చెప్తాను. చెప్పు. భరణం కింద సగం ఆస్తి పోయినా బాధపడకుండా అలా బండ్రాయిలాగా ఎలాగున్నావురా? నాకు ఇది అర్థం కాక పిచ్చెక్కిపోతుందిరా. చెప్పు చెప్పు. చెప్తాను సార్. మీరు నాకు ఫ్రీడమ్ ఇచ్చిన దేవుడు సార్. నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చినా? మీకు నా వల్ల ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను సార్. ఐ లవ్ యూ సార్. సోదాపి మ్యాటర్ లోకి రారా. ముందు చూపించుకోనికి మొత్తం ఆస్తంతా నా పేరు మీద ఉన్నా. మొత్తం కంట్రోల్ అంతా దాని చేతిలోనే ఉండే సార్. ఇప్పుడు సగం ఆస్తి పోయినా పర్వాలేదు, మిగిలిన సగం ఆస్తికి మొత్తం కంట్రోల్ నాదే సార్. అది కురా. ఇంకా జీతం అంటారా? ముందు మొత్తం జీతం తనే తీసుకునే సార్. ఇప్పుడు నాకు సగం జీతం అన్నా మిగులుతుంది. సార్ ఏంది సార్ అలా పప్పిరిమెండలు తినేస్తున్నారు? కాసేపు ఆగింటే నేను పుల్లారెడ్డి స్వీట్లు తెచ్చి మీ నోరు తీపి చేసింది కదా సార్. బట్టే బాస్, పప్పర్మెంట్లు కాదు రవి, బీపీ టాబ్లెట్లు. ఈ నక్కయాడి నుంచి వచ్చిందిరా మధ్యలో. ఏమమ్మా రాములమ్మా, నువ్వేగా విడాకులకు అప్లై చేసింది. నీకు కావలసిన విడాకులు ఇప్పుడు వచ్చా కదా, సంతోషపడకోకుండా ఏడుపెందుకో. నేను వాడి మీద గ్రిప్ ఇంకొంచెం టైట్ చేసుకుందామని విడాకులను డ్రామా ఆడాను సార్. కానీ సచ్చినోడు ఇదే ఛాన్స్ అని చెప్పి నిజంగానే విడాకులు ఇచ్చేసాడు సార్. సచ్చినోడు. ఈ జనరేషన్ లో పుట్టకోకుండా ముందు జనరేషన్ లో పుట్టినందుకు నేను ఎంత అదృష్టవంతున్నో నాకు ఇప్పుడు అర్థమైతుందిరా. సచ్చినోడా. అయిపోయింది, అయిపోయింది, బాధపడాకు. వాని సగం ఆస్తి వచ్చా, వాని జీతం సగం జీవితాంతం నీకు పడతనే ఉంటది. అన్ని మర్చిపోయి ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉండు. అయ్యయ్యో, నేను బాధపడుతుంది అందుకు కాదు సార్. మరి ఇప్పుడు నుంచి నేను లేకుండా వాడు సంతోషంగా ఉంటాడే, ఆలోచన వస్తుంటేనే నాకు బాధ తన్నుకొస్తుంది సార్. దీని అమ్మ జీవితం, నాకు జడ్జి జీవితం అసలు వదిలేదు.